ఈరోజు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా లాస్ట నందిత గారు మృతిపై సంతాపం తెలియజేస్తున్నాం అధ్యక్ష. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత గారు అకాల మృతి పట్ల భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష తరఫున సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. ఆమె అకాల మరణం అందరికీ దిగ్భ్రాంతికి గురి చేసింది అధ్యక్ష. చాలా చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి లాస్య గారు, గతంలో కార్పొరేటర్గా కూడా గెలిచినటువంటి అనుభవం ఉన్నటువంటి లాస్య గారు ఒక విద్యావంతురాలు, బీటెక్ చదివినటువంటి లాస్య గారు చాలా పెద్ద భవిష్యత్తు ఉంటుందని మేము భావించాం. అందరితో కలుపుకోలుగా ఉండేటువంటి లాస్య గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. మరి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను అధ్యక్ష. లాస్య తండ్రి గారు కూడా 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆయన వారసురాలుగా వచ్చినటువంటి లాస్య గారు అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలుపొంది ఎంతో భవిష్యత్తును ఊహించుకొని మేము కూడా వారికి చాలా గొప్ప భవిష్యత్తు ఉంటుందని చెప్పి మేము భావించాం అధ్యక్ష. కానీ భగవంతుడు మరోలా ఆమెను తన దగ్గర చేర్చుకోవడం, మన మధ్య నుంచి తీసుకెళ్లడం చాలా బాధాకరంగా ఉంది. మరి వారి చనిపోయిన సందర్భంగా వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి దిగ్భ్రాంతిని తెలియజేసుకుంటూ మరి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు.